హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో మనము హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి డెసిమల్ టు హెక్సాడెసిమల్. డెసిమల్ టు హెక్సాడెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 845 అనేది డెసిమల్ నెంబర్ అయితే మనం దీన్ని హెక్సాడెసిమల్కి ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు కన్వర్ట్ చేసి. ఓకేనా. సో బేసిక్గా ఏ నెంబర్ అయినా సరే మనం ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ కన్వర్ట్ చేస్తున్నామంటే దాన్ని మనం ఎల్సిఎం చేయొచ్చు. సో నేను ఇక్కడ 845ని నేను 16తో ఎల్సిఎం చేస్తాను. సో నాకు 52 × 16 వచ్చేసి 832 వస్తుంది. సో అప్పుడు నాకు ఇక్కడ 52 అని రాసుకుంటాను. సో 832 నుంచి మనం 845 తీసేస్తే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 13 మిగులుతుంది మనకి. సో 13. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 52ని మనం 16తో ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది? 3 × 16 48. సో మనకి ఇక్కడ 3 మిగులుతుంది. సో 48 - 52 అంటే మనకి ఇక్కడ 4 వస్తుంది. సో మనము ఇక్కడ రాసుకుంటే మనము హెక్సాడెసిమల్లో ఏ అంటే మనకు అది డెసిమల్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో బి అంటే మనకు అది 11, సి అంటే 12, డి అంటే 13, ఈ అంటే 14, ఎఫ్ అంటే 15. సో ఇప్పుడు మనము ఇక్కడ మనకి హెక్సాడెసిమల్ డెసిమల్లో 13 కాబట్టి హెక్సాడెసిమల్లో మనం దాన్ని డీగా రిప్రజెంట్ చేస్తాం. సో బేసిక్గా మనము ఏదైనా నెంబర్ని మనం ఎల్సిఎం చేసిన తర్వాత ఎలా వెళ్ళాలి? కింద నుంచి పైకి వెళ్ళాలి కదా. సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 3, 4, 13ని మనం హెక్సాడెసిమల్లో రాసుకుంటే డిఎన్గా రాస్తాం. సో 3, 4, డి. ఓకేనా. ఇది ఇప్పుడు మనం 845ని డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేస్తే మనకు అది 3, 4, డి అని వస్తుంది మనకి.